హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, పర్సన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు చూద్దాము. వీటిలో మొదటి అంశం, సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వజ్రోత్సవాల సందర్భంగా దేశంలోని న్యాయ వ్యవస్థ మొత్తం సుప్రీంకోర్టు మార్గదర్శకాలపైన ఆధారపడి ఉందంటూ, అందువల్ల ఆ సుప్రీంకోర్టు తలుపులు దేశంలోనే చిట్టచివరి వ్యక్తికి కూడా తెరిచి ఉంచాలంటూ, ఈ ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రారంభమైనట్లే మిగతా కోర్టుల్లోనూ త్వరితగతిన అమల్లోకి రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్కి తెలిపారు. ఇచ్చే తీర్పులు కూడా సరళమైన భాషలో ఉండాలని, వాయిదాల సంస్కృతిని వీడి సెలవులపైన కూడా ఆలోచించాలంటూ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ని కోరారు. ఈ సందర్భంగా మౌలిక వస్తువులను వీటి కోసం 7,000 కోట్లను కేటాయించారు. 4 అంశాలపైన దృష్టి సారించాలని, ప్రస్తుతం న్యాయ వ్యవస్థను ఇబ్బందికరంగా మారిన 4 అంశాలపైన దృష్టి పెట్టాలంటూ తెలిపారు. వీటిలో మొదటిది, కేసులు వాయిదాల నుంచి బయటపడి న్యాయస్థానాల్లో వృత్తి నైపుణ్య సంస్కృతిని నెలకొల్పాలని. రెండవది, న్యాయస్థానాల తీర్పులను జాప్యమయ్యేలా చేస్తూ న్యాయ వ్యవస్థను శక్తివంతమైన వ్యక్తులు తమ గుప్పెట్లో ఉంచుకుని విధంగా వాదనలు సుదీర్ఘంగా సాగకుండా చూడటం. తొలితరం న్యాయవాదులకు సమాన అవకాశాలు కల్పించడం. 4వ అంశం, సుదీర్ఘమైన సెలవులపైన చర్చించి ప్రత్యామ్నాయంగా న్యాయవాదులు, న్యాయమూర్తులను అనువైన సమయంలో పరిశీలించి ఒక నిర్ణయానికి రావటం అనే అంశాలపైన చర్చలు జరిగాయి. బీహార్కి సీఎంగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరిగి ఎన్డీఏ గూటికి జేడీయూ అగ్రనేత చేరారు. రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎప్పటికీ ఈ కూటమిలోనే ఉంటానంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. తొలుత జేడీయూ శాసనసభ పక్షం సమావేశమై ఏ నిర్ణయాన్నైనా తీసుకునే అధికారాన్ని నితీష్కు అప్పగిస్తూ తీర్మానించారు. శాసనసభ పక్షనేత, ఉపనేతలుగా ఎన్నుకుంది. వీరిద్దరిని వెంటబెట్టుకొని నితీష్ గవర్నర్ను కలిశాడు. ఆయన కూటములు మారడం వల్ల గత 10 ఏళ్లలో ఇది 5వసారి కావటం విశేషం. ఉప ముఖ్యమంత్రులుగా విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరిలు నితీష్ కుమార్తో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ టాస్క్ను కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి రంగాల్లో నైపుణ్య శిక్షణకు ఐటీ రంగ నిపుణులను జిల్లాలకు పంపిస్తామంటూ వారం రోజుల్లో వారు సమగ్ర నివేదికలను కూడా రూపొందిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఏటా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలము కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరకు మెస్రం వంశీయులు ఆదివారం గంగాజలాలను సేకరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని హస్తినామడుగులోని ఉదయం పుణ్యస్థానాలు ఆచరించి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం కలశాల్లో జలాన్ని తీసుకుని కాలినడకన తిరుగు ప్రయాణమయ్యారు. ఆ జలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. ఒకసారి మన చిత్రంలో చూసినట్టయితే కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులను చూడవచ్చు. ఈ మేడారం జాతరకు ఈసారి 6,000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,500 బస్సులు నడపాలని. ఈ జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు 2024లో జరుగుతుంది. భక్తులు 21వ తేదీ ముందు నుంచి వస్తుంటారు కాబట్టి ఫిబ్రవరి 18 నుంచి 25 మధ్య ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు విపరీతంగా పోటెత్తారు. సెలవు ఉండటంతో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర సమాచార సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ భద్రాచల ఆలయ కమిటీ ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొరియర్ కంపెనీలకు ధీటుగా తపాలా శాఖ సేవలు కొనసాగాలని తెలిపారు. పోస్టాఫీసులు ప్రారంభించే దాదాపుగా ప్రభుత్వం దేశంలోని 5,000 కొత్త పోస్టాఫీసులను ప్రారంభించే స్థాయికి తెచ్చిందన్నారు. ఆదివారం హైదరాబాద్ అబిడ్స్లోని డాక్ సదన్లో భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం పైన రూపొందించిన
ప్రత్యేక కవర్ రూపొందించడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత యూనివర్సిటీగా పేరు పొందింది. ఈ యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లైట్ అండ్ సౌండ్ లేజర్ షోను సోమవారం సందర్శకులకు అందుబాటులో రానుంది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. 1917 నుంచి ఇప్పటి వరకు 100 ఏళ్ల కళాశాలగా చరిత్రను సాంకేతిక సహకారంతో అద్భుతంగా ఆవిష్కరించనున్నారు. ఈ 100 ఏళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఉద్యమ సంఘటనలను మొదలన్నిటినీ ఈ లేజర్ షోలో భాగంగా ప్రదర్శిస్తారు. ఛత్తీస్గఢ్లోని సరిహద్దుల్లో నిరంతరం గాలింపు చర్యలు చేపడుతూ మావోయిస్టుల చొరబాట్లను అడ్డుకట్ట వేయడానికి ఆపరేషన్ సూర్యశక్తి చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుకు కట్టుదిట్టం చేశారు. కరీంనగర్కు నూతనంగా మంజూరైన 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆదివారం నాడు ప్రారంభించారు హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ పి. శ్రీ సుధా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త న్యాయస్థానంలో సివిల్, క్రిమినల్ కేసులతో పాటు బాల నేరస్తుల కేసులు కూడా విచారిస్తారని తెలిపారు. వ్యవసాయ ప్రాధాన్యమైన అన్నదాతలకు అవసరమైన రుణ సాయం అందించేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలను ఇచ్చేందుకు మొరాయిస్తున్నాయని, తెలంగాణలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి నిర్దేశించిన మొత్తం రుణ లక్ష్యంలో 74.05% మంజూరు చేశారంటూ, సెప్టెంబర్ మాసాంతానికి నిర్దేశించిన మొత్తం లక్ష్యంలో 21,638 కోట్లు అంటే 25.95% మాత్రమే విడుదల చేసినట్టు తెలిపారు. భారీ గ్రామీణ బ్యాంకులే మేలంటూ బ్యాంకుల వారీగా చూస్తే గ్రామీణ బ్యాంకులే రుణం లక్ష్యం అధిగమించాయంటూ ఈ సందర్భంగా ఈ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. సాగు రుణ సాయం 74% అంటూ ఈ కమిటీ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ధరణి పోర్టల్ను దాన్ని రద్దు చేసి రైతుల భూ సమస్యలను పరిష్కరించి ఆ స్థానంలో భూమాత అనే పోర్టల్ను లాంచ్ చేసి అందరికీ సేవ చేయాలంటూ భూముల రిజిస్ట్రేషన్ సమస్యలకు ఎదురవుతున్న వాటిని, విక్రయించిన వాటికి ఇబ్బంది పడుతున్న వాటిని అనంతరం వీటికి చర్యలు చేపట్టాలని ధరణి రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ను తీసుకురావాలంటూ పేర్కొన్నారు. అనారోగ్యకరమైన ఆహారం అని తెలిసి కూడా జీవచాపల్యాన్ని అంచుకోలేక మితిమీరిన తిండిని తినే వరకు మనసు ఊరుకోదు. అది మన తప్పు కాదు. కానీ అదే ఇలా మనల్ని పురుగొల్పే వ్యవస్థలు నోట్లో రుచికి సంబంధించిన కణాలు కాకుండా పేగుల్లోని నాడీ కణాలే కీలక పాత్ర పోషిస్తాయంటూ అమెరికా పరిశోధకులు తాజాగా తేల్చారు. వీరు ఒక అంతర్గత నాడీ వైరింగ్ను గుర్తించారు. కొవ్వు, చక్కెరల పట్ల అమితంగా ఆకర్షణకు లోనయ్యేలా చేసే 2 వేర్వేరు యంత్రాంగాలను అందులో కనుగొన్నారు. ఈ 2 క్రియాశీలతమైతే మనం సాధారణం కన్నా ఎక్కువగా తినేస్తామంటూ ఈ పరిశోధనలో వెల్లడించారు. ప్రతి నెల చివరి ఆదివారం నాడు జరిగే మన్ కీ బాత్ కార్యక్రమం అనేది ఈసారి అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రతిష్ట దేశంలోని కోట్ల మంది ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది. మోదీ ఆదివారం మాట్లాడారు. రామరాజ్యంలో సాగిన పరిపాలనా విధానమే మన దేశ రాజ్యాంగ రూపకల్పనకు స్ఫూర్తి నిలిచిందంటూ, ఆ కారణంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ జరిగిందంటూ, ఈ నెల 22న దేవ్ టు దేశ్, రామ్ టు రాష్ట్ర అని పేర్కొన్నట్టు ప్రతి ఒక్కరి మనోభావాలు ఒకే రకంగా ఉన్నాయంటూ ఈ సందర్భంగా తెలిపారు. రిపబ్లిక్ డే ప్రదర్శనలో 20 బృందాలు పాల్గొంటే వాటిలో 11 మహిళలేనంటూ ప్రస్తుతించారు.
విడాకుల విషయంలో అందించే మనోవర్తికి సంబంధించిన అలహాబాద్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. ఉద్యోగం లేకున్నా విడిపోయిన భార్యకు భరణం ఇవ్వటం భర్త బాధ్యత అంటూ ఈ సందర్భంగా తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్కు చెందిన దంపతులకు 2015లో వివాహమైంది. వరకట్నం కోసం భర్త ఆయన కుటుంబీకులు వేధిస్తున్నారంటూ పెళ్ళైన కొన్ని రోజులకే పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య 2016లో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. విడిపోయిన భార్యకు మనోవర్తి కింద నెలకు 2,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ అతడు ఫిబ్రవరి 21, 2023లో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా భార్య ఉపాధ్యాయురాలుగా నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తున్నారనే విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టులో వాదించారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కేటాయించిన పోస్టులు భర్తీకి తగినంత అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆయా పోస్టులను ఖాళీగా ఉంటే అన్రిజర్వ్డ్గా ప్రకటించి భర్తీ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది. వివాదాస్పదంగా మారిన మార్గదర్శకాలపైన యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ వివరణ ఇచ్చారు. కేంద్రం వివిధ సందర్భాల్లో రిజర్వులు కేటగిరీ పోస్టులకు అన్రిజర్వ్ చేసే ప్రయత్నం ఏది కూడా చేయడం లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఉత్తర కొరియా మరోమారు దుందుడుకు చర్యలకు దిగింది. ఆ దేశం పలు క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ కొరియా సైన్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది, తూర్పు మిలిటరీ బేస్ ఆధీనంలో పోర్టు నుంచి ఆ ప్రయోగాలను నిర్వహించినట్టు తెలిపింది. అయితే దీని పట్ల జపాన్, అమెరికా, దక్షిణ కొరియాల పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ నెలలో 3 సార్లుగా క్షిపణుల ప్రయోగాలను నిర్వహించింది. కక్షలోకి 3 ఇరాన్ ఉపగ్రహాలు మహదా, కైహాన్-2, హతేఫ్-1 అనే 3 ఉపగ్రహాలు తాము విజయవంతంగా ప్రయోగించినట్లు ఇరాన్ ఆదివారం ప్రకటించింది. దేశీయంగా అభివృద్ధి చెందిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున్న కక్షలోకి చేర్చినట్లు మహదా పరిశోధక ఉపగ్రహం, కైహాన్-2 జీపీఎస్ కోసం, హతేఫ్-1 కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇరాను తన బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు తాజా ఉపగ్రహాలను ప్రయోగించినట్టు పశ్చిమాసియా దేశాలు ఆరోపించాయి. దేశంలో బాలలపైన అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందంటూ స్వచ్ఛంద సంస్థ క్రై పేర్కొంది. 2016-22 మధ్య కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నేరస్తుల బ్యూరో గణాంకాలను విశ్లేషిస్తే కేసుల్లో 96% పెరుగుదల కనిపించిందని తెలిపింది. అక్టోబర్ 7 నాటికి హమాస్ దాడుల్లో ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యుఎన్ఆర్డబ్ల్యూఏ ఉద్యోగుల పాత్రపైన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కీలకమైన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ చేసిన ఈ ఆరోపణలతో ఆందోళనకు గురయ్యామంటూ ఐక్యరాజ్యసమితి ఉగ్ర కార్యకలాపాలపైన పాల్పడితే వారిని జవాబుదారీతనం చేస్తామంటూ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఈ సందర్భంగా తెలిపారు. గణతంత్ర వేడుకలు ముగింపు చిహ్నంగా నిర్వహించే బీటింగ్ రీట్రీట్ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజయ్ చౌక్లో సోమవారం జరగనుంది. ఇందులో త్రివిధ దళాలు ప్రదర్శించే సంగీత బ్యాండు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ వేడుకలో భారతీయ సంగీతం ప్రతిబింబించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, వివిధ దళాధిపతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో 3 దాడి చేసి గాయపరిచిన సింహం నరాల రుగ్మత కారణంగానే మృతి చెందినట్టు అటవీ అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు. భావనగర్ జిల్లా కేంద్రానికి తరలించారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఆదివారం ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పైన 4.0 తీవ్రతతో కంపించినట్లు భూకంప పరిశోధన కేంద్రం ప్రకటించింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనే అంశాలపైన కార్యనిర్వాహక వ్యవస్థల నుంచి రక్షణ పొందటమే కాదని న్యాయమూర్తులు స్వతంత్రంగా విధులు నిర్వహించగా జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిజేఐ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ రక్షణలు సరిపోవు, తీర్పులు ఇవ్వడానికి సామాజిక రాజకీయ ఒత్తిడిలో నుంచి స్వేచ్ఛగా ఉండాలంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అంతర్జాతీయ బ్యాంకు స్టాండర్డ్ చార్టెడ్ పిఎల్సికి హెడ్గా వ్యవహరించిన తొలి భారతీయుడు రాణా తల్వార్ 76 కన్నుమూశాడు. ఆయన డిఎల్ఎఫ్ గ్రూపు గౌరవ
చైర్మన్ కేపీ సింగ్ అల్లుడు రానాకు భార్య రేణుక, కుమారుడు రాహుల్ ఉన్నారు. డిఎల్ఎఫ్తో పాటు అసహీ ఇండియన్ గ్లాస్ లిమిటెడ్, గ్రేస్ ఈస్టర్న్ ఎనర్జీ కార్పొరేషన్ తదితర కంపెనీల బోర్డుల్లో ఆయన సేవలు అందించారు. ప్రపంచంలోని అత్యంత విలాస వస్తువుల కంపెనీ LVMH చైర్మన్ CEO బెర్నార్డ్ అర్నాల్డ్ ప్రపంచ కుబేరుడిగా మారాడు. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అధిగమించి అగ్రస్థానానికి చేరారు. ఫోర్బ్స్ మ్యాగజైన్లో రూపొందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో అర్నాల్డ్ మరియు ఆయన కుటుంబ విలువ గత శుక్రవారం 23.6 బిలియన్లకు చేరింది. ఇక బెర్నార్డ్ అర్నాల్డ్ $207.8 బిలియన్, ఎలాన్ మస్క్ సెకండ్ ప్లేస్ $204.7 బిలియన్, జెఫ్ బెజోస్ $181 బిలియన్, ల్యారీ ఎల్లిసన్ $142 బిలియన్, మార్క్ జుకర్బర్గ్ $139 బిలియన్, వారెన్ బఫెట్ $127.2, ల్యారీ పేజ్ $127.1, బిల్ గేట్స్ $122.9, సెర్గీ బ్రిన్ $121.7, స్టీవ్ మామర్ 118.8 వికెట్లతో ఈ విధంగా జాబితాలో నిలిచారు. ఫ్లిప్కార్ట్ బోర్డు నుంచి బిన్నీ బన్సాల్ నిష్క్రమిస్తున్నట్టు అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు. దేశంలోని కుటుంబాలు, కంపెనీలు ఆయా దేశాల్లో ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఊతంగా నిలుస్తున్నాయంటూ అంశంపైన తాజాగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పరిశీలన జరిపింది. దేశాల వారీగా జీడీపీలో అక్కడ వ్యాపార కుటుంబాల సంస్థల భాగస్వామ్యం ఎంత అన్నది అంచనా వేసింది. భారత్లో 79%, స్పెయిన్లో 70%, మెక్సికోలో 70%, ఇటలీలో 68%, యూకే 67%, పోర్చుగల్ 67%, కెనడా 60%, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 54%, చైనా 51%, జర్మనీ 49%, ఈక్వెడార్ 40%, UAE 40%, నెదర్లాండ్స్ 25%, ఇండోనేషియా 10 స్థానాల్లో ఉన్నాయి. ఇవి దేశంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో PhDకి యువతంతా మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీ కోర్సులో చేరుతున్న వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతుంది. పీజీ అడ్మిషన్ల సంఖ్య 194,000గా ఉంది ప్రస్తుతానికి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాపై చంద్రుడిపైన వ్యోమగాములు పంపించేందుకు ఆర్టెమిస్ 3 మిషన్ను 2026లో ప్రయోగిస్తామని ప్రకటించింది. 1972లో అపోలో 17 ద్వారా ఈ మిషన్ ద్వారా మనుషులను జాబిల్లిపైకి పంపేందుకు సిద్ధమైంది. మెదడుకు చురుగ్గా ఉంచుకోవాలనుకుంటే ఏదైనా కంటెంట్ను టైపింగ్ చేసే బదులు చేత్తో రాస్తే, ఈ కీబోర్డు మీద టైపింగ్తో పోలిస్తే చేత్తో రాస్తున్నప్పుడు మెదడు అనుసంధానత మరింత విస్తృతంగా ఉంటుంది. ఇలాంటి అనుసంధానం జ్ఞాపక శక్తికి, కొత్త సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగపడుతుందంటూ నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఆండ్రివన్ డెర్ మీర్ తెలిపారు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల టెన్నిస్లో కొత్త ఛాంపియన్ను అవతరించాడు. అద్భుతమైన పోరాట పరిమితిని ప్రదర్శిస్తూ ఇటలీ కుర్రాడు జెనిస్ ఫీసర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు. జెనిక్ సీనర్ 5 సెట్ల మారథాన్ ఫైనల్లో అనుభవజ్ఞుడైన మెద్వెదేవ్ పైన అతడు పైచేయి సాధించాడు. తొలి 2 సెట్లలో కోల్పోయిన సిన్నర్ పుంజుకున్నాడు. ఇతని తీరు అద్వితీయం. 22 ఏళ్ల సిన్నర్కు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. సిన్నర్ ఆడిన మ్యాచ్ని ఒకసారి పరిశీలించినట్టయితే ఇతడు 3-6, 3-6, 6-4, 6-4, 6-3తో 3వ సీడ్ మెద్వెదేవ్ పైన విజయం సాధించారు. ఆరంభం మెద్వెదేవ్దే అయినప్పటికీ మధ్యలో మెద్వెదేవ్ దూకుడు తగ్గుతూ పోయింది. 4వ సెట్లోనూ 10వ గేమ్లోనూ బ్రేక్ సాధించిన సీనర్ పోరును నియంత్రణాత్మకంగా, నిర్ణయాత్మకంగా సెట్కు తీసుకెళ్లాడు. ఉత్కంఠంగా పోరుగా ఆటగాళ్ళిద్దరూ గేమ్ వరకు సర్వీసులో బలంగా నిలిచారు. ఫైనల్గా మెద్వెదేవ్ పైన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇటలీ కుర్రాడైన జెనిక్ సీనర్. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 విజేత.
తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 7 వికెట్ల నష్టంతో టీమిండియా 231 పరుగుల లక్ష్యంతో అశ్విన్తో కలిపి 9 మంది బ్యాటర్లు భారత్ ఖచ్చితంగా గెలుస్తుందని, 4వ రోజు ఫైనల్లో మ్యాచ్ గెలుస్తుందని అంచనాలకు వచ్చారు. కానీ 190 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న గెలుపు అవకాశాలను చేజార్చుకున్నాలని టీమిండియా ఓవైపు ఆడింది. స్పిన్ ఆడటంతో అనుభవంలో లేనట్టు అరంగేట్రం స్పిన్నర్కి హాట్లీ మన బ్యాటర్లు దాసోహమయ్యారంటూ ఈ సందర్భంగా ఉప్పల్లో టెస్టుకు అజేయ రికార్డును చేజేతులా కోల్పోయింది టీమిండియా. ఇక నెంబర్ 1 ఉప్పల్ స్టేడియంలో టెస్టులో భారత్కి ఇదే తొలి ఓటమి. గతంలో 5 టెస్టులు ఆడిన భారత్ 4 గెలిచి 1 డ్రా చేసుకుంది. 3 తొలి ఇన్నింగ్స్లో 100కు పైగా ఆధిక్యం సాధించిన టీమిండియా ఓడిన మ్యాచ్లు 3 2015లో శ్రీలంక 192, 2022లో ఇంగ్లాండ్ 132 చేతిలో ఓడిపోయింది. ఇక 4 సొంతగడ్డపైన గత 46 టెస్టుల్లో భారత్ ఓడిన మ్యాచ్లు 4 196. రెండో ఇన్నింగ్స్లో పోప్ చేసిన పరుగులు భారత్లో టెస్టు రౌండ్లో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆటగాడిగా కుక్ 2012లో కుక్ 176 రికార్డును పోప్ బద్దలు కొట్టారు. ఓవరాల్గా అతను 4వ స్థానంలో ఉన్నాడు. అండర్-19 ప్రపంచ కప్లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. ఆదివారం గ్రూప్ ఏ మ్యాచ్లో 201 పరుగుల భారీ తేడాతో అమెరికాను చిత్తు చేసింది. శ్రీలంక క్రికెట్ పైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిషేధాన్ని తొలగించింది. బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం కారణంగా గత నవంబర్లో శ్రీలంక సభ్యత్వానికి ఐసీసీ రద్దు చేసింది. దీంతో అండర్-19 ప్రపంచ కప్ ఆతిథ్యాన్ని కూడా లంక కోల్పోయింది. ఇటీవల రాజకీయ నేతల నుంచి బోర్డుకు విముక్తి లభించింది. మాజీ ఆటగాడు రణతుంగ నేతృత్వంలో కమిటీ చేతికి బోర్డు పాలన వెళ్లడంతో నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. హాకీ ఫైవ్స్ పురుషుల ప్రపంచ కప్లో భారత్ మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఆదివారం పూల్ బితో తన తొలి మ్యాచ్లో 9-1తో స్విట్జర్లాండ్ను చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది భారత్. ఇవి జనవరి 29, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.